ఎందుకు మీరమ్మ అలా బాధపడతావు? లేదండి, మీ మాటలో తేడా కనిపించింది. మీ మౌనం నాలో భయాన్ని పెంచింది. అలాంటిదేం లేదు మీరమ్మ. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉంటా. చాలండి. ఈ మాటతో నా గుండెల్లో ఉన్న బరువంతా దిగిపోయింది. కానీ ఒక విషయం అండి, మీరు ముంబై వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరో ఉన్నారని అనుమానంగా ఉంది. రిలాక్స్ అవ్వమేనమ్మా. ఇక నుంచి అలాంటిదేమీ ఉండదు. అనుమానం కాదు మేనమ్మా, ఇంట్లో ఉన్నది ఎవరో కాదు, నేనే. రామ్ మీద అనుమానంతో ఉన్నాను. నా అనుమానం నిజమైంది. నేను ఊహించిన కల్మషం రామ్ మనసులో ఉంది. అందుకే మరణ శిక్ష ఖరారు చేసి వచ్చా.